పశ్చిమాసియా యుద్ధం వల్ల అంతర్జాతీయ నౌకాయానం అస్తవ్యస్తమైంది. ఈ సంక్షోభంలో భారత్ వంటి మిత్ర దేశాల కోసం హార్ముజ్ జలసంధిని తెరిచామని ఇరాన్ ఘనంగా ప్రకటించింది. కానీ ఈ ఉచిత ప్రవేశం వెనుక భారీగా వసూలు జరుగుతున్నాయన్న వార్త ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తుంది. హార్ముజ్ మార్గంలో ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ రెవల్యూషనరీ గార్డులు అనధికారికంగా టోల్ ఫీజులు వసూలు చేస్తున్నట్లుగా ప్రముఖ షిప్పింగ్ న్యూస్ వెబ్సైట్ లాయిడ్స్ లిస్ట్ బాంబ్ పేల్చింది. మిత్ర దేశాల నౌకలకు సైతం క్లియరెన్స్ కోడ్లు, రహస్య మార్గాలు కేటాయించి ఈ వసూళ్ల పర్వం సాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. అసలు ఈ టోల్ బూత్ వ్యవహారం ఏంటి? భారత్ నౌకలు కూడా డబ్బులు చెల్లిస్తున్నాయా? లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. పశ్చిమాసియాలో యుద్ధం కేవలం క్షిపణులు, బాంబులతోనే కాదు, ఆర్థికంగా, వ్యూహాత్మకంగా సముద్ర మార్గాల్లో కూడా కొనసాగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడి ప్రారంభించినప్పటి నుంచి పశ్చిమాసియాలో హర్ముజ్ జలసంధి కీలకంగా మారింది. ప్రపంచ చమురు రవాణాలో అత్యధిక శాతం ఈ మార్గం గుండానే సరఫరా అవుతుంది. అలాంటి కీలక మార్గాన్ని ఇరాన్ తన చేతుల్లోకి తీసుకుని తన నియంత్రణను మరింత కఠినతరం చేస్తోంది. ఇటీవల ఇరాన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా 5 మిత్ర దేశాలకు హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఒకవైపు ఉపశమనం కలిగించినా మరోవైపు కొత్త సందేహాలను రేకెత్తించింది. హర్ముజ్ గుండా ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ రెవల్యూషనరీ గార్డులు అనధికారికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని సమాచారం బయటకు వచ్చింది. దీంతో సముద్ర మార్గంలోనే ఒక కొత్త టోల్ బూత్ వ్యవస్థను ఇరాన్ ఏర్పాటు చేసిందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ప్రముఖ షిప్పింగ్ న్యూస్ వెబ్సైట్ లాయిడ్స్ లిస్ట్ వెల్లడించడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మార్చి 13 నుంచే ఈ టోల్ వ్యవస్థ అమల్లోకి వచ్చిందని తెలుస్తోంది. ఇప్పటికే 26 నౌకలు ఈ విధానం ప్రకారం హర్ముజ్ను దాటినట్లు చెబుతున్నారు. ఆ నౌకలు సంబంధిత పత్రాలు సమర్పించి ప్రత్యేక క్లియరెన్స్ కోడ్లు తీసుకున్నాకే ప్రయాణం కొనసాగించాయని తెలుస్తోంది. అయితే ఈ నౌకలు సాధారణ సముద్ర మార్గాల్లో కాకుండా ఇరాన్ అధికారులు అనుమతించిన ప్రత్యేక మార్గాల్లోనే ప్రయాణించాయని తెలుస్తోంది. దీంతో హర్ముజ్ మీద పూర్తి నియంత్రణను ఇరాన్ ప్రాక్టికల్గా అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. మార్చి 15 తర్వాత సాధారణ మార్గంలో ఒక్క నౌక కూడా ప్రయాణించలేదని ట్రాకింగ్ డేటా చెబుతోంది. అంతర్జాతీయంగా అందరికీ అందుబాటులో ఉండాల్సిన సముద్ర మార్గం ఇప్పుడు ఒక దేశం నియంత్రణలోకి వెళ్లిందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇదే సమయంలో భారత్కు సంబంధించిన 5 నౌకలు హర్ముజ్ను సురక్షితంగా దాటాయి. వాటిలో 3 ఇప్పటికే భారత పోర్టులకు చేరగా మరిన్ని 2 నౌకలు త్వరలో చేరనున్నాయి. అయితే ఈ నౌకలు కూడా టోల్ చెల్లించాయా లేదా అన్న ప్రశ్న వినిపిస్తోంది. హర్ముజ్ జలసంధిలో నౌకలపై రుసుము లేదా టోల్ విధిస్తున్నట్లు వస్తోన్న వార్తలపై భారత్ స్పందించింది. ఇరాన్ టోల్ విధానాన్ని భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అవన్నీ నిరాధారమైన వార్తలని కొట్టిపారేసింది. ఈ కీలకమైన సముద్ర మార్గం నౌకాయాన స్వేచ్ఛను నిర్ధారించే అంతర్జాతీయ ఒప్పందాల పరిధిలో ఉందని పునరుద్ఘాటించింది. హర్ముజ్ ఒక అంతర్జాతీయ జలసంధి అని, అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం హర్ముజ్ జలసంధిని దాటే నౌకలపై ఎలాంటి రుసుములు విధించలేరని, హర్ముజ్లో టోల్ వసూలు అనే వార్తలకు ఎలాంటి ఆధారాలు లేవని భారత నౌకాయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ సిన్హా తెలిపారు. ఇదే సమయంలో హర్ముజ్ గుండా ప్రయాణించేందుకు ఒక్కో నౌక నుంచి $2 మిలియన్ వరకు ఫీజు వసూలు చేస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తమ ప్రభుత్వానికి దీనితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. భారత్ కూడా ఈ వార్తలను తోసిపుచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ ఈ టోల్ వ్యవస్థపై కొత్త కథనాలు రావడంతో అసలు నిజం ఏంటి అనే సందేహం మరింత పెరిగింది. మరోవైపు ఇరాన్ అధికారికంగా తమ మిత్ర దేశాలకు మాత్రమే హర్ముజ్ మార్గాన్ని తెరిచి ఉంచుతున్నామని ప్రకటించింది. భారత్, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్తాన్ వంటి దేశాలకు చెందిన నౌకలు ఎలాంటి అడ్డంకులు లేకుండా వెళ్లొచ్చని ఇరాన్ తెలిపింది. ఇది కేవలం సముద్ర మార్గం నియంత్రణ మాత్రమే కాదని, ఇది ఒక వ్యూహాత్మక రాజకీయ నిర్ణయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు అనే లైన్లు ఇప్పుడు సముద్రంలో కూడా గీస్తున్నారని అంటున్నారు.
ఇదిలా ఉండగా హర్మూజ్ గుండా ప్రయాణించే నౌకలకు భద్రత కల్పించేందుకు టోల్ విధించే చట్టం తీసుకురావాలని ఇరాన్ పార్లమెంటు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది అనధికారిక చర్య మాత్రమే కాదు, భవిష్యత్తులో అధికారిక విధానంగా మారే అవకాశము ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ప్రపంచ చమురు రవాణా ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. దాని ప్రభావం నేరుగా చమురు ధరలపై, అక్కడి నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఇదిలా ఉండగా హర్మూజ్ జలసంధి నిజంగా ఎవరిది? అంతర్జాతీయ జలమార్గమా లేక ఇరాన్ నియంత్రణలో ఉన్న వ్యూహాత్మక ప్రాంతమా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే చట్టపరంగా చూస్తే ఇది అంతర్జాతీయ మార్గమని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం, భద్రతా వ్యూహం అన్న 3 అంశాలను ముందుకు తెచ్చి ఇరాన్ తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఇది భవిష్యత్తులో మరిన్ని ఘర్షణలకు దారితీసే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారత్ కోణంలో చూస్తే ఈ పరిణామాలు అత్యంత కీలకం. భారత్ భారీగా చమురు దిగుమతులపై ఆధారపడుతుంది. ఆ చమురు ఎక్కువగా హర్మూజ్ గుండా వస్తుంది. కాబట్టి ఈ మార్గంలో ఏ చిన్న అంతరాయం వచ్చినా అది నేరుగా భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇప్పటి వరకు భారత నౌకలు సురక్షితంగా దాటడం ఉపశమనమే అయినా భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో హర్మూజ్ జలసంధిని ఎవరు నియంత్రిస్తారు, ఎలా నియంత్రిస్తారు అనే దానిపైనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. యుద్ధం భూమిపై జరుగుతుంటే దాని అసలు ప్రభావం సముద్రంలో కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రతి దేశం, ప్రతి నౌక, ప్రతి బ్యారెల్ చమురు కూడా ఒక వ్యూహాత్మక అంశంగా మారిపోయింది. ఈ మార్గం ఎంత సురక్షితంగా ఉంటుందో, ఎంత ఖరీదుగా మారుతుందో వచ్చే రోజుల్లో తేలుతుంది.